సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. క్షమాపణ కొందరికేనా అనేది ఒక ప్రశ్న అండి. సో, నిష్పక్షపాతంగా ఉండడం అనేది, లేదా పక్షపాతంగా ఉండడం అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం ఈ వీడియోలో. ఎవరి గురించి అంటే చెప్పాల్సిన అవసరం లేదు. యెహోవా గురించి. సో, మొన్న ఒక డిబేట్ జరిగిందనమాట. యెహోవా పక్షపాత కాదా అని. డిబేట్ మొత్తం గూడా అక్కడ లోతు యొక్క కథలోనే మెయిన్‌గా డిస్కషన్ జరిగిందనమాట. సో, అక్కడ నేను కూడా ఒక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. దాన్ని ఇక్కడ ఇంకా ఎలాబొరేట్ చేద్దాం, కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ లైవ్ పెడుతున్నా. సో, ఒకటేందంటేనండి, ప్యారలల్‌గా బైబిల్‌లో ఇద్దరి మీద అక్యూజేషన్ వేయబడుతుంది. ఓకే. వేయబడ్డప్పుడు ఒకళ్ళేందంటే నువ్వు తప్పు చేశావు అంటే అనే లెక్కలో జరిగింది చెప్పు అంటే చెప్పేస్తాడు. ఇంకొక అతనికి ఇండైరెక్ట్‌గా చెప్పబడుతుంది. కానీ ఈయన అర్థం కాదనమాట. తర్వాత తప్పు నువ్వే చేసావంటే అప్పుడు ఈయన చేసేది చేస్తాడనమాట. ఇద్దరూ ఒకే రకంగా ఒప్పుకుంటారు వాళ్ళు చేసిన దాన్ని. కానీ ఇద్దరికి కూడా శిక్ష వేరుగా వస్తుంది. చాలా వేరుగా వస్తుందన్నమాట. అది మనం ఇక్కడ చూడబోతున్నాం. ఒకళ్ళు మీకు తెలిసిందే దావీదని. సో, ముందుగా ఆయన కథలోకి వెళ్ళేసి ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా చూద్దాం అనమాట. సో, ముందుగా ఇది దావీదు బత్షెబా కథ. అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పేదేం లేదు. కాకపోతే జస్ట్ ఒక ఓవరాల్గా ఒక గ్లిమ్స్ చూపిస్తాను మీకు. 2 సమూయేలు 11, 12 అధ్యాయాల్లో ఉంటుందండి ఇక్కడ. ముందుగా ఏంటంటే, ఈయన అధిపతి ఉంటాడు కదా దావీదు కింద, అతను రబా అనే పట్టణాన్ని ముట్టడి వేస్తాడు. అయితే ఎంతకీ తెమలదనమాట రబా అనేది. దాన్ని కాంకర్ చేయలేకపోతుంటే అప్పుడు ఆ టైంలో ఈయన ప్యాలెస్ దగ్గర ఉన్నప్పుడు ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ, అంటే సాయంత్రం పూట 4, 5 లేకపోతే 6 వేసుకోండి, ఆ టైంలో పడక మీద నుండి లేచి రాజనగరి, అంటే ప్యాలెస్ మీద అనమాట. సో, రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకు ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయు అయిన బత్షెబా అని తెలియజేయగా, దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఫస్ట్ మిస్టేక్, వ్యభిచారం చేయకూడదు. ఇట్లా పరుని భార్యతోటి చేశాడు. ఈమె గర్భవతి అయింది. నేను గర్భవతిని అయితేనని దావీదు నాకు వర్తమానం పంపింది, ఇదిగో నువ్వే కారణం దీనికి. ఎందుకంటే ఈమె యొక్క భర్త ఊరియా ఇంటికాడు ఉండడు, యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ పనుల్లో ఉంటాడు అనమాట, కంప్లీట్గా ఫోకస్ అయ్యి. సో, భర్త యుద్ధం చేస్తుంటే భార్యను ఈ రాజు ఇద్దరు కలిసి ఏంటంటే ఇక్కడ చెడు కూడా ఆడుకుంటున్నారు. ఓకే. తర్వాత ఇతడు హిత్తీయుడు వస్తాడనమాట. అంటే ఈ ఊరియా హిత్తీయుడు అనమాట, హిటైట్ అంటారు. సో, ఈయన వస్తాడు, ఈయన ఇంటికి పంపించాలని చూస్తాడు. ఈయన వెళ్ళకుండా అక్కడే ఉంటాడు అనమాట, రాజుని అంటి పెట్టుకొని, అవసరం ఉంటే ఎప్పుడన్నా పక్కన ఉండాలని చెప్పేసి. సో, ఏమైందంటే ఇట్లా కాటలేదని చెప్పేసి ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుతున్న, అంటే చాలా తీవ్రంగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి, అంటే శత్రువులతోటి కాంటాక్ట్ వచ్చే పాయింట్లో పెట్టి కొట్టబడి హతమగునట్లు, ఎవరు అతడంటే ఊరియా, అందరికన్నా ముందు పెడితే శత్రువులతోటి కాంటాక్ట్లోకి వాళ్ళే వస్తారు కదా. సో, అక్కడ ఆ కొట్లాట్లో వీడు కొట్టబడి చచ్చేటట్లుగా నీవతన్ని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. యోవాబునకు ఉత్తరం రాయించి, అంటే ఏంటి, వీడిని చంపేరా అని చెప్పేసి కమాండర్కి ఉత్తరం రాయించి ఆ ఉత్తరాన్ని తిరిగి ఊరియా చేతే పంపించాడు. అర్థమవుతుందా? సో, డెత్ సెంటెన్స్ని వాడి చేతే పంపించాడు. ఇది నమ్మకస్తుడైన సేవకుడి చేత. ఓకే, ఇది జరిగింది. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపించాడు. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడగు ఊరియాయును హతమాయను. ఊరియా కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయినాకేమైంది, యోవాబు చెప్తాడనమాట. యుద్ధ సమాచారం అంతా దావీదు వద్దకు పంపి దూతతో ఇట్లా అంటాడు, ఏమని, యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరికి పోతిరి? గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా అని అడుగుతాడేమో. ఏంటంటే కోటకి దగ్గరగా వెళ్ళకూడదు మరి, ఎందుకంటే కోట పైన ఆర్చర్స్ ఉంటారండి. ఇది న్యాచురల్ డిఫెన్స్ అనమాట. ఆర్చర్స్ అంటే విలుకాండ్రు అంత హైట్లో ఉంటారు కాబట్టి ఎక్కువ దూరం రీచ్ కాగలరు. మీరు అటాక్ చేసే పొజిషన్లో ఉండరు, వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేసే పొజిషన్లో ఉంటారు. వన్ సైడ్ బ్యాటిల్ అవుతుంది. మీరు గుడ్డెద్దు చేలో పడ్డట్టు కోట దగ్గరికి వెళ్ళిపోయారనుకోండి,
వెంటనే వాళ్ళు బాణాలేస్తారు, మీ సైన్యం చచ్చిపోతుంది. సో యుద్ధం ఓడిపోతారనమాట. అందుకని కోటని డీల్ చేయాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వెళ్ళకూడదు. ఒకవేళ ఇట్లా అంటాడేమో, ఎరా నీకు ఆ మాత్రం కూడా బుద్ధి లేదా, కోటకు మరీ అంత దగ్గరికి వెళ్తే పైనుంచి వాళ్ళు బాణాలు వేస్తారని తెలియదా, తెలిసి కూడా పంపించావా అని చెప్పేసి అడుగుతాడేమో. ఒకవేళ అలా అడిగితే యెరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఎలాగు హతమాయెను. ఒక స్త్రీ తిరుగుటరాయి అంటే తునక ఎత్తి, ఒక రాయి ముక్క ఎత్తి, తునక అంటే ముక్క ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతను తేబేసు దగ్గర హతమాయను కదా. ప్రాకారం అంటే ఇతను కోట గుమ్మం దగ్గరికి వస్తూ ఉంటాడండి. అప్పుడు పైనుంచి ఒక రాయి తీసుకునేసి కొట్టిద్ది అనమాట. వీడి తలకాయ పగిలిద్ది. అయితే వీడు అప్పటికే చావడు. చావకుండా నేను స్త్రీ చేతిలో హతము కాకుండా ఉన్నట్లు నువ్వు నన్ను చంపారని నేను ఎటు చచ్చిపోతున్నాను, నేను ఇప్పుడు చచ్చాననుకో స్త్రీ చేతుల్లో చచ్చినోడిని అవుతాను, అది నాకు వద్దు, నువ్వు చంపాలోపు అని చెప్పేసి సైనికుడి చేత చంపించుకుంటాడు అనమాట. సో ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతురని నిన్ను అడిగిన ఆ కథ చెప్పాడు ఇది ఈ మెసెంజర్ తోటి. ఒకవేళ దావీదు ఇట్లా చెబితే అప్పుడు నీవు తమరి సేవకుడకు ఊరియాయు హతమాయనని చెప్పుమని బోధించి దూతను పంపాను. అప్పుడు అలిగితే మీ సేవకుడైన ఊరియా కూడా చచ్చిపోయాడని చెప్పి అప్పుడు అర్థమవుతుంది దావీదికి. ఓకే, దావీదికి అర్థమవుతుంది ఊరియా ఎందుకు చచ్చిపోయాడు, దావీదు ఆజ్ఞ మేరకు. మరి యుద్ధం ఘోరంగా జరిగే చోట వీడు చచ్చేలా పంపించాలన్నాడు కదా, అందుకని తెలిసి కూడా ఆ తప్పు చేశాడు యోవాబు, అక్కడ పంపించాడు. ఓకే, దూతపోయి యోవాబు పంపిన వర్తమానం అంతా దావీదుకు తెలియజేశాను. సో ఇక్కడ అంతా కూడా మొత్తం ఇక్కడ డీటెయిల్ చెప్తాడండి. అందుకు దావీదు ఆ సంగతి ఈ మాట చెప్పంటాడు ఎవరికి, యోవాబుతోటి. ఆ సంగతిని బట్టి నీవు చింతింపకు, ఖడ్గం ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకని మీదను పడుట కద్దు. పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దాన్ని పడగొట్టుమని చెప్పి నీవు యోబాబును ధైర్యపరిచి చెప్పుమని చెప్పి ఆ దూతకు ఆజ్ఞించి పంపించాడు. ఖడ్గం ఓసారి ఒకటి మీద పడిద్దంటే ఇంకోసారి ఇంకొకటి మీద పడిద్దంట. ఖడ్గం పడే చోట వీడి తలకాయ పెట్టించింది ఎవరు, దావీదు. డిఫరెన్స్ అర్థమవుతుంది కదండి. ఇక్కడ ఈ రకంగా కవర్ చేసుకున్నాడు ఈ హిపోక్రేట్. నెక్స్ట్ వెంటనే అక్కడితో ఆగాడా. ఊరియా భార్య తన భర్తయగు, అంటే ఊరియా భార్య అంటే ఎవరు, బత్షెబ, తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుణ్ణి కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఓకే, ఇంత జరిగింది, ఏమీ చేయలా, ఆపల, దుష్కార్యంగా ఉందంట. సరే ఇప్పుడేం చేస్తాడు, ఈయన దావీదు తప్పు చేశాడు కదా, వ్యభిచారం చేశాడు, కుట్ర పన్నాడు, ఓకే, ఇంకా ఒక రకంగా అబద్ధాలు ఆడినట్టే. అంతేకాకుండా తన పొరుగు వాడిని, తన నమ్మకస్తుడిని, తన స్నేహితుడిని, తన సేవకుడిని ఎవరినన్నా కానీ వాడిని చంపించాడు. తర్వాత వాడి భార్యను మళ్ళీ లాక్కున్నాడు. ఇన్ని తప్పులు చేశాడు. ఇప్పుడు యెహోవా, ఇది 2 సమూయేలు 12 అధ్యాయానికి వెళ్తుంది. కావున యెహోవా నాతాను దావీదు వద్దకు పంపించాడు. నాతాన్ అంటే ప్రవక్త అండి. దావీదు దగ్గరకు పంపిస్తాడనమాట. అతడు వచ్చి దావీదుతో ఇట్లా అన్నాడు, ఒకానొక పట్టణమందు 2 మనుష్యులు ఉండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కొనిన ఒక్క చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. సో మిగతాడి గొర్రెలు గొడ్లు చాలా ఉన్నాయండి, ఇక్కడ మాత్రం వీడికి ఒక్కటే గొర్రె పిల్ల, అది కూడా ఆడు గొర్రె పిల్ల. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చాడు. దారిలో వెళ్ళాడు, ఈ రిచ్ మ్యాన్ దగ్గరకు వచ్చాడు అనమాట. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లక, ఓకే, అంటే ఇతనికి మొత్తం ఫీస్ట్ చేయడానికి అనమాట, తన దగ్గర ఉన్నవి ముట్టుకోకుండా ఆ దరిద్రుని అంటే ఆ పేదవాని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశాను, సిద్ధం చేశాడనమాట, వండేశాడు. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. అంటే ఏంటి, దావీదికి తెలుసు అన్నమాట వీడు మరణపాత్రుడు అని చెప్పేసి. అయినా ఆ దరిద్ర పనులు చేశాడు కదా, బత్షెబాను లాక్కున్నాడు కదా పాపం, ఆ పేదవాడు అయిన ఊరియా కొన్న ఒక్కగానొక్క గొర్రె పిల్ల బత్షెబ, దాన్ని లాగేసుకున్నాడుగా. అడుగుతాడని చెప్పి ఈ పేదవాడిని కూడా చంపించాడు కదా. అయ్యగారు ఇలా ఉంటారనమాట. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లని ఇవ్వవలెనని నాతానుతో అనేను. గొర్రె పిల్ల కాబట్టి 4 అండి,
లేవికాండంలో ఉంటుంది, మీరు దొంగతనం చేస్తే అంతకంత ఇవ్వాలి, అన్ని రెట్లు ఇవ్వాలి, ఎన్ని రెట్లు ఇవ్వాలి, అట్లా వాడికి పరిహారం చేయాలని ఉంటుంది. కానీ భార్యని టచ్ చేస్తే రూల్ వేరు. మీరు ఇది తీసి, ఎందుకో చెప్తా, ఇది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత చెప్తాను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి, అంటే వాడి ప్యాలెస్ను కూడా నీకు అనుగ్రహించి, నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించుతని. ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేస్తేవేమి. ఎందుకు చేసావరా? నీకు ఇంతగా ఇచ్చేటోడిని కదా, నువ్వు ఆయన అడగకుండా నువ్వెందుకు చేసావు? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య యొగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవతనిని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగా యొగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. యుద్ధం మొత్తం మీ ఇంట్లో వాళ్ళందరికీ యుద్ధం కలిగిద్ది. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమనే నేను నీకు అపాయము పుట్టింతును. చంపనండి, చంపుతానని చెప్పట్లా, అపాయము పుట్టిస్తాను. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించదను. చేరువవాడు ఎవడంటే కొడుకు, సొంత కొడుకునమాట అప్పగిస్తుంది. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేస్తేవి గాని ఇశ్రాయేలీలందరూ చూచుచుండగా పగటి ఎందే నేను చెప్పిన దానిని చేయింతును అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఇంత చెప్పి పనిష్మెంట్ కూడా చెప్పిన తర్వాత అప్పుడు అయ్యగారు చెప్తారనమాట, పశ్చాత్తాపడతాడు. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, వెంటనే నాతాను ఏమంటారు తెలుసా? నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. సింపుల్ అండి. దావీదు చేసిన యదవతనానికి గాను కవర్ చేయడానికి ఎవరన్నా క్రిస్టియన్స్ కానీ యూదులు కానీ ఎవరు చెప్పిన ఏమని చెప్తారు తెలుసా? ఈ వచనాన్ని చూపిస్తారు. దావీదు హో యా నా హో అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు గాక ఏంటి పాపి, కానీ అతడు నేను పాపము చేసి తిని అని ఒప్పుకొన్నాడు కాబట్టి అతని పాపము పరిహారం అయింది, పరిహరింపబడెను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ ఒక్క పాయింట్ చెప్తాడు, ఇది ఉండాల్సింది. ఇందుకని దావీదు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి. అయితే అందుకే చెప్తుంది మీకు కంపారిటివ్ స్టడీగా ఇద్దరిని చూపిస్తున్నా. ఒకళ్ళు దావీదు, ఇంకొకళ్ళు ఇంకొక క్యాండిడేట్ అనమాట. వీళ్ళిద్దరూ పరిహారం అంటే ప్రాయశ్చిత్తం చేస్తారు, ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ దావీదు ఒప్పుకున్న నెక్స్ట్ సెకండ్ అట్లా చిటికేసినట్లుగా ఓకే పాపం పరిహరింపబడింది. మరి అవతల వాడికి దాని సంగతి దగ్గర కూడా వద్దాము. సో ఇప్పుడు పరిహరింపబడింది అన్నాడు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తేవి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. అయితే నువ్వు ఈ పనంతా చేసి యెహోవా కింద ఉన్నాడు, ఈ దరిద్ర పని చేశాడు కాబట్టి యెహోవాకి ఆయన శత్రువులు ఎవరైతే ఉన్నారో, దేవునికి శత్రువులు అండి, ఆయన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటే నువ్వు గొప్ప హేతువు కలుగు చేస్తేవి కనుక నువ్వు వాళ్ళకు ఒక పెద్ద కారణం ఇచ్చావు యెహోవా శత్రువులకు, కాబట్టి నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఇక్కడ. సో దావీదు కేసు చూసాం కదా, ఇప్పుడు ఊరియా కేసు చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండవ పాత్ర ఎవరంటే ఇతని పేరు ఆకాన్ అండి. ఈ పాత్ర గురించి అంతా కూడా యెహోషువ గ్రంథంలో ఉంటుంది. 6వ అధ్యాయము 7వ అధ్యాయంలోనే ఉంటాడు ఇతను, కానీ 6వ అధ్యాయంలో మీకు కంటెక్స్ట్ అర్థమవుతుంది అనమాట చూస్తే. సో 6వ అధ్యాయాన్ని బ్రీఫ్గా చెప్తాను, ఆ తర్వాత 7వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ 6వ అధ్యాయంలోకి వెళ్తే, ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరీకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఎరీకో అనేది ఒక పట్టణం అండి, డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట. సో ఆ పట్టణ ద్వారం మూసేసి ఉన్నారు. ఎందుకంటే మీకు ఇదిగోండి ఇక్కడ మ్యాప్ చూపిస్తాను, ఈ మ్యాప్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇదిగోండి, ఇది బైబుల్ ఆ ఇజ్రాయేల్ ప్రాంతపు మ్యాప్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ జూమ్ చేసామనుకోండి, ఇది రఫ్గా ఇజ్రాయేల్ ప్రాంతం ఇదంతా కూడా.
ఓకే. సో, ఇక్కడి నుంచి అంతా గూడా ఏడదాకా దాదాపు పైగుప్తుంటుంది. ఇది గాజా స్ట్రిప్ అంటారు. ఈ పాలస్తీన్ యుద్ధం అంతా ఇప్పుడు ఇక్కడే జరుగుతుంది. మొన్నే ఇక్కడ ఒక పట్టణం రఫా అంటారనమాట. వాళ్ళకి కీలకమైన ప్రాంతం. ట్రాన్స్‌పోర్ట్ గాని, వాళ్ళకి రావాల్సిన ఆయుధాలు గాని అన్నీ కూడా ఇక్కడ జరుగుతా ఉంటాయి. దీన్ని ఆక్యుపై చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ. ఒక రకంగా వాళ్ళ ఉనికి పట్టనమాట హమాస్ టెర్రరిస్టులకు. సో, ఇది ఇజ్రాయెల్. యెరూషలేం ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది గాజా స్ట్రిప్ అంటారు. లేకపోతే పాలస్తీన్ అనుకోండి. ఇప్పుడు కొట్టుకుంటున్నంతా కూడా ఈడ జరుగుతుంది. సో, ఈ ప్రాంతంలో చూస్తే ఇజ్రాయేల్ వాళ్ళందరూ నిర్గమకాండంలో ఇలా వచ్చి ఈ ఉప్పు సముద్రానికి తూర్పు వైపుగా ఇక్కడ యోర్దాను నదిని దాటతారనమాట. ఓకే. దాటిన తరువాత ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్లూ లైన్, ఇది యోర్దాను నది. దీన్ని దాటిన తర్వాత ఇక్కడే ఉంటుందన్నమాట కరెక్ట్గా ఒడ్డున ఎరీకో అనే పట్టణం. ఓకే. సో, ముందు ఇక్కడ దీని దగ్గర ఉండేసరికి వీళ్ళు లోపలికి రాకుండా బయటికి పోకుండా మొత్తం డోర్లు గీర్లన్నీ క్లోజ్ చేసుకొని మొత్తం అంతా హౌస్ అరెస్ట్ లెక్కని చేసి పడేశారనమాట. ఎందుకు బయటకి ఇజ్రాయెల్ మోకంతా కూడా వచ్చి మీద పడుతుంది అని చెప్పి. ఇది లేఅవుట్. సో, ఎరీకో అండి ఇలా వచ్చేసి తర్వాత ఈ పట్టణాల మీద పడతారనమాట. మొత్తం యెహోషువ గ్రంథం అంతా కూడా మారణకాండ. వీళ్ళ పనులు వీళ్ళు బతుకుతుంటే వీళ్ళు వచ్చి మొత్తం అందరినీ చంపుకుంటా పోతారనమాట. మీరుకి ఈ ఎరికో పట్టణాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎరికో ఓటీ అని అన్నారు కదా, ఓల్డ్ టెస్టమెంట్ అని చెప్పేసి ఇది. సో, ఇప్పుడు ఎరీకో అనేది ఒక పట్టణం కూడా ఉందండి రఫ్గా. అంటే పెద్ద డెవలప్డ్ సిటీ అని కాదు కానివ్వండి. ఇదిగోండి మీకు ఫొటోస్ చూపిస్తాను. ఎరీకో. సో, ఏది క్లోజ్ అయినట్టుంది. సో, ఎనీహో ఎరికో పట్టణం ఉందండి. మీరు రఫ్గా చెప్పాలంటే ఒక గుంటూరు కానీ అలా ఉంటుంది అనుకోండి రఫ్గా. మరి అంత పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ కానీ అవేమి ఉండవు. ఒక డీసెంట్ సిటీ అట్లా అనుకోవచ్చు అనమాట. సో, ఇది ఇప్పుడు ఈ ఎరీకో మీద పడ్డారనమాట వీళ్ళు. సో, పడ్డ తర్వాత ఏమైంది మీకు ఈ వచనం చూపిస్తాను ఉండండి ఒకసారి. వాళ్ళందరూ కూడా మొత్తం అన్ని మూసేసుకు కూర్చున్నారు. అప్పుడు యెహోవా అంటున్నాడు ఎవరితోటి? యెహోషువతోటి, చూడు నేను ఎరీకోను దాని రాజును పరాక్రము గల శూరులను నీ చేతికి అప్పగించి ఉన్నాను. నీకు అప్పగిస్తాను వాళ్ళందరినీ. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. చుట్టూ దాన్ని ఒకసారి రౌండ్ వేయండి అని చెప్పేసి అన్నారు. అలాగూ 6 దినములు చేయుచూ రావలను. అలాగ మీరు 6 రోజులు చేయాలి. ఏదే ఒక రౌండ్ వేయడం అన్నమాట దాని చుట్టూ. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకొని ముందుగా నడువలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకుల బోర్లు ఊదవలెను. సో, కొమ్ము బోర్లు పట్టుకొని ఊదుకుంటా తిరగాలండి. 6 రోజులు ఒక్కొక్క రోజుకి ఒకసారి చొప్పున మొత్తం 6 రోజుల్లో 6 సార్లు తిరగాలి. 7వ రోజు మాత్రం ఆ ఒక్క రోజునే 7 సార్లు తిరగాలి. ఇది ఇలా యాజకులు కొమ్ము బోర్లు పట్టుకొని ఊదుతూ ఉంటారనమాట. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయగలను. ఏది వాళ్ళు కొమ్ము బోర్లు వదినప్పుడు. అయితే అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనిను. సో, ప్రాకారం కూలిపోతున్నప్పుడు మీరు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో, ఇక్కడ ఇంకా ఏంటంటే మీరు నిబంధన మందసమును ఎత్తుకొని పోండి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా కొమ్ము బోర్లను 7 పట్టుకొని నడవాలి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా మీరు వెళ్ళేటప్పుడు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడువలని చెప్పేసి కూడా చెప్తాడు. సో, మందసం ముందు యాజకులు, వీళ్ళకన్నా ముందు యోధులు అనమాట. మిగతా వాళ్ళు వెనకాల ఎవరన్నా కూడా. వీళ్ళందరూ కూడా ఇట్లా రౌండ్లు వేయాలి. రౌండ్లు వేసినప్పుడు 7వ రోజు 7 రౌండ్లు వేసిన తర్వాత గట్టిగా మీరు అన్ని బోరనాదాలు చేస్తే అప్పుడు మీరు ఆర్భాటంగా కేకలు పెట్టాలి అని చెప్పేసి అంటారు. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తుంటే ముందు వీళ్ళు బోర్లు ఊదుకుంటా వెళ్తున్నారు. ఓకే. యోధులు కూడా వస్తున్నారు వీళ్ళతో పాటు. సో, ఇంకా యెహోషువ ఏమంటున్నాడంటే మీరు కేకలు వేయుడి అని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయొద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు. మీ నోటి నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలని జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఏంటి? 7వ రోజు 7 రౌండ్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఈయన ఆజ్ఞిస్తాడనమాట కేకలు ఏంటని. వాళ్ళందరూ కేకలు వేయంగానే గోడలు పడిపోతాయి. ఇది థీమ్. వీళ్ళు అదే చేస్తారండి మొత్తం. ఓకే. ముందు రోజు 6 రోజులు తిరిగారు కదా. 7వ రోజున ఉదయమునే చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. సో, 6 రోజులు ఒక్కొక్కసారి తిరిగితే 7వ రోజు మాత్రం 7 సార్లు తిరిగారు. 7వ మారు యాజకులు బోర్లు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞించెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు అని చెప్పేసి కేకలైందంట. ఈ పట్టణమును
దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. అయితే రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుతారు. రాహాబ్ అనే వేషం ముందు చాప్టర్లో వస్తుందండి. ఎరికో పట్టణాన్ని ఎట్లా పడేయాలని చెప్పి వేగుల్ని వీళ్ళు పంపిస్తే వాళ్ళు దొరకకుండా ఈ రాహాబ్ అనే వేష తన ఇంటిలో దాచిపెడుతుంది. వాళ్ళని దాచిపెట్టి కిటికీ గుండా పంపిస్తుంది అనమాట, వాళ్ళు తప్పించుకునేలా. అందుకని ఒక దారం గట్టు, ఎర్రటి దారం నీ కిటికీకి, ఆ ఇంటిని తప్పించి మిగతా ఇళ్ళన్నీ వేసేస్తామని చెప్పేసి అంటారు. సో సిటీ మొత్తాన్ని నాశనం చేస్తుంది ఈ రాహాబ్ అనే వేశ్య. ఇంకా వీళ్ళు ఈ నది దాటిన తర్వాత, ఏది యోర్దాన్ నది దాటిన తర్వాత ప్రవచనం మొట్టమొదటగా వచ్చింది ఈవిడికి అంటారండి. ఒక రకంగా యోర్దాన్ నది దాటిన తర్వాత మొట్టమొదటి ప్రవక్త ఈమె. ఓకే, సో ఇది కూడా ఒక థీమ్ అనమాట ఇది. సో అయితే ఇంకేమంటున్నాడు, ఆ ఇళ్ళు మాత్రమే ఉండాలి, మిగతాదంతా శపింపబడింది. కానీ శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఇక్కడ కూడా ఆర్డర్ ఇస్తున్నాడండి యెహోవా ఆజ్ఞ, మీరు శపించబడిన దాన్ని తీసుకోకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితమగులను, అంటే ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలను. సిటీ మొత్తం శాపగ్రస్తమైంది. ఓకే, కానీ ఈ ఇనుము, లేకపోతే ఇనుము కాదండి, బంగారము, ఇత్తడి, వెండి, ఇనుము పాత్రలు ఇవన్నీ కూడా మంచియే, ధనాగారంలో పెట్టుకోవచ్చు. సిటీ మాత్రం శాపగ్రస్తం అనమాట. అయితే మీరు జాగ్రత్తగా చూడండి, ఇది శాపగ్రస్తము అని చెప్పేసి ఏమంటున్నాడు, మీరు దాన్ని తెప్పించి ఇజ్రాయేల్కు బాధ కలుగు చేయుదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు అని చెప్పేసి అంటున్నాడు. ముట్టుకుంటే ఏమవుతుంది ఇక్కడ చెప్పల, శాపగ్రస్తం, మీరు ముట్టుకోవద్దన్నాడు. ఓకేనయ్యా, వినలేదు, ఎవడన్నా ముట్టుకున్నాడు అనుకో ఏమవుతుంది ఇక్కడ చెప్పల మనకి. సో ఈయన బోర్లుతాడు, వాళ్ళు కేకలు పెడతారు, ప్రాకారం పడిపోతుంది, వీళ్ళు ఎక్కి పట్టణంలోకి వెళ్తారు. వెళ్ళి వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలను అందరినీ, ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. పిల్ల పెద్ద పసిపిల్లల అని తేడా లేకుండా అందరినీ చంపాడు. బతికింది ఎవరు? బిట్రేయర్ అనమాట. ఆ సిటీని మోసం చేసింది చూశారు, వేశ్య అని ఆమె. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడి నుంచి తోడుకొని రండి అని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా, అంటే స్పైస్ అండి, వీళ్ళిద్దరితో చెప్పారనమాట, గూఢాచారులతోటి. వాళ్ళు వెళ్తారు, అలాగే చేస్తారు. వీళ్ళు ఇజ్రాయేల్ పాళెం బయట నివసిస్తూ ఉంటారు వేశ్యానులు. ఒక రకంగానండి, ఇప్పుడనే కాదు, చాలా కాలం నుంచి కూడా, పురాతన కాలం నుంచి కూడా వేశ్యలని స్పైల్గా వాడేటోళ్ళు. ఎందుకంటే పక్క రాజ్యం మీద నిఘా పెట్టాలి అంటే సోల్జర్స్ని పంపించడం కన్నా ఈ రాజ్యంలోనే కొంతమంది ఆడవాళ్ళని చిన్నపిల్లల నుంచే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా అక్కడ వేశ్యావాటికలకు పంపించేటోళ్ళు. ఎందుకంటే జనాలు అట్లాంటి చోట్ల బాగా తాగి మత్తులో ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వేశ్యలని చాలా పవర్ఫుల్ వెపన్గా వాడేటోళ్ళు అనమాట, గూఢాచారం కానీ వీటన్నిటికి కూడా. ఇక్కడ కూడా ఈ వేశ్య కూడా ఇదే చేసింది. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి. వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో ఉంచిరి. ఓకే, సో ఈ రాహాబు వీళ్ళ ఫ్యామిలీ బాగానే బతికింది. ఓకే, అయితే ఇక్కడ ఏమంటాడంటే ఇంకోటి, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. మరి ఇంత నాశనం చేసి ఇంత బంగారము వెండి ఇనుము ఇత్తడి వీటన్నిటిని పట్టుకొచ్చాడు కదా, కీర్తి వ్యాపించింది. సిటీలో ఉన్న వాళ్ళందరినీ చంపి మొత్తం తగలబెట్టాడు. రైట్, ఇంకా ఏంటంటే ఎవడన్నా దీన్ని తిరిగి కట్టాలనుకుంటే వాళ్ళు శపిష్టపడతారని చెప్పేసి అన్నారు. ఎవడ కట్టాడోనండి, బాగానే కట్టుకుంటా వచ్చారు, ఇప్పుడు అది ఒక పెద్ద సిటీ కూడా అయ్యింది. సో ఇది యెరికో నాశనం అన్నమాట. ఇప్పుడు ఈ శాపగ్రస్త సిటీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది ఇప్పుడు వెలుగులోకి రాబోతుంది. ఏంటి ఆ ఇన్సిడెంటు? ఇది 7వ అధ్యాయంలో మీకు వచ్చింది అనమాట. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎలనగా
ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునిమనువుడును జబ్దీ మనుమడును కర్మీ కుమారుడును అయిన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను కనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించాను. శాపగ్రస్తమైన మీరు తీసుకోకూడదన్నాడు. తీసుకుంటే ఏంటో పనిష్మెంట్ చెప్పలా. ఒకడు తీసుకున్నాడు కకృతిపడి. అయితే ఇది వీళ్ళకి ఇంకా తెలియదు, ఇది జరిగింది. యెహోషువ ఏం చేస్తున్నాడు, మీరు వెళ్ళి దేశమును వేగు చూడండి, అంటే ఇంకా స్పై చేయండి, ఎక్కడెక్కడ మనకి ఛాన్సెస్ ఉన్నాయి, ఎవడెవడిని లేపేయచ్చు అని చెప్పి వేగు చూడండి అని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా, ఈ హాయి అనేది ఎక్కడ ఉంటుందంటే, హాయి అనే పేరు తెలుగులో అంటారు కానీ మీరు బైబిల్లో చూస్తే ఏఐ అని ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదండి, ఐ అని చెప్పేసి పలుకుతారు అన్నమాట. ఇది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఐ అని. ఈ బేతేల్ అనే దానికి తూర్పు వైపున, లేకపోతే యెరికోకి పడమట దూరంగా దీన్ని టార్గెట్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక పెద్ద సిటీ, దీన్ని టార్గెట్ చేస్తా వెళ్ళారనమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఒక రకమైన మిస్కాలిక్యులేషన్ ఏమేశారంటే, వీళ్ళకి ఒకటి ఈ పాపం ఒకటి చేశాడని తెలియదు, అది ఒకటి ఫస్ట్ది. ఇంకా వీళ్ళు చేసే తప్పేంటంటే, యెహోషువ మీరు వెళ్ళి దేశం అంటే పంపగా వాళ్ళు వెళ్ళి ఏమనుకుంటున్నారు, హాయిపురమును వేగు చూచి యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీకు అందరినీ పంపించుకో, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చు. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, అందరు కష్టపడ్డం ఎందుకు, 2-3 వేల మంది సరిపోతారు, అందరినీ పంపించొద్దు, హాయి వారు కొద్దిగానున్నారు కదా అని చెప్పేసి అంటారు. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయి ఎదుట నిలువలేకపోయారు. హాయిలో జనాలు ఉంటారు కదా, వాళ్ళ చేతిలో ఓడిపోతారు. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుష్యులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. ఇప్పుడు యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖమూలు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? నదిని దాటిచ్చా ఎందుకు, మమ్మల్ని అప్పచెప్పడానికా, చంపేయడానికా? మేము యోర్దాను అవతల నివసించుట మేలు, మేము అవతల వైపే బతికితే బాగుండేది కదా. ఏడదాకొచ్చింది ఏళ్ళ చేతుల్లో చావడానిక? ఏళ్ళని చంపి గుంజుకోవడానికి కానీ వాటిని ఏళ్ళ చేతుల్లో చావడానికి కాదు కదా. అదేదో మమ్మల్ని అవతల వైపే ఉంచేస్తే బాగుండిద్ది కదా. మీకు అర్థమవుతుంది కదా. ఇదిగోండి మ్యాప్ చూపిస్తాను ఇంకొకసారి. ఆయన అనేది ఏమిటి అంటే, ఈ నదిని దాటిచ్చి ఇక్కడికి తెప్పించావెందుకు, ఇక్కడికి వచ్చి వీళ్ళ చేతుల్లో తన్నులు తినడానిక? ఎరికోనేసిన సంగతి మర్చిపోయాడు, బంగారము ఇత్తడి దోచుకున్న సంగతి దాన్ని వదిలేశాడు. ఈ నదిని దాటించకుండా నదికి ఈవల వైపే ఉంటే బెటర్ కదా. అది యెహోషువ చెప్తుంది. ఇక్కడ దాటడం ఎందుకు, వీళ్ళ చేతుల్లో తన్నులు తినడం ఎందుకు? 36 మంది చచ్చిపోయినందుకేనండి. వీళ్ళ తర్వాత 1000 మందిని లేపేస్తారు, అది వేరే లెక్క. మళ్ళీ అది వేరే లెక్క, అది ఇప్పుడు మనకు అసందర్భం, అందుకని దానిలోకి వెళ్ళొద్దు. సో ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? నేనేం చేయను రా బాబు, వాళ్ళు వెనక్కి తిరిగేశారంటే, కనానీయులను ఈ దేశ నివాసులు అందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదు అని ప్రార్థింపగా, ఒకవేళ మమ్మల్ని లేపేశారనుకో చుట్టూ వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి, నీ నామం ఏమవుతుంది, నువ్వేం చేయగలుగుతావు ఇంకప్పుడు ఆ నామానికి గాను అని ప్రార్థిస్తే అప్పుడు అంటున్నాడు అనమాట ఈయన. యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేలా ఇక్కడ ముఖము నేల మోపుకుంది, ఇక్కడ ఎందుకు మోపుతున్నావు నీ ముఖాన్ని? ఇజ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఇది నేరం. నాతాను ఎలా వచ్చి నేరం మోపాడో అలాగే ఇక్కడ కూడా మోపుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను అని చెప్పేసి అన్నాడు. నేను మీకు తోడుగా ఉండాలంటే శాపగ్రస్తులైన వారిని మీరు నిర్మూలం చేయాల్సిందే. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పు, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమని సెలవిస్తున్నాడంటే, ఇజ్రాయేలీయులారా
మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్యన ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని చెప్పేసి తర్వాత చెప్తా ఉదయాన్నే లేచారనమాట. వీళ్ళందరూ మీ మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు, మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేస్తాం. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించినో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావాలి. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావాలి. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావాలి. అర్థమవుతుంది కదా. ముందు ఏ గోత్రం అయితే ఉందో, లేకపోతే ఏ తెగ, 12 తెగల్లో ఒక తెగను పట్టుకుంటాడు. ఆ తెగలో ఒక వంశానికి నేరో డౌన్ చేస్తాడు, వంశములో ఒక కుటుంబం దగ్గరకు నేరో డౌన్ చేస్తాడు, ఆ కుటుంబంలో పురుషుల దగ్గరికి నేరో డౌన్ చేసి ఇదిగో వీడు కల్ప్రిట్ అని చెప్పేసి పాయింట్ చేస్తాడనమాట. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానిని వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇజ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు. మీకు గుర్తుంటే ఎక్కడ ఇందక 2 సమూయేలు దగ్గర కూడా యెహోవాకి దుష్కార్యము చేశాడు అని చెప్పేసి అనిపిస్తుంది. ఉండండి మీకు చూపిస్తా. ఇది 15 కదా, సో అక్కడికి వద్దాం ఉండండి, చూపిస్తాను. ఏది 2 సమూయేలు 11 చివరిది, ఇదిగోండి. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. సో దావీదు చేసింది దుష్కార్యంగానే ఉంది. ఇప్పుడు ఇది ఎవరైతే దొంగతనం చేశారో వాడు చేసింది కూడా దుష్కార్యంగానే ఉంది, రైట్. సో అయితే డిఫరెన్స్ ఏమిటి అంటే ఇదిగోండి, ఇది డిఫరెన్స్. వీడిని కాల్ చేయమంటున్నాడు, దావీదుని ఏం చేశాడు మీరు ఆల్రెడీ చూశారు. కాబట్టి యెహోషువ ఉదయాన్నే లేస్తాడు, అందరిని పిలుస్తాడు, మొత్తానికి నేరో డౌన్ అవుతా వచ్చిందండి. నేరో డౌన్ అవుతా ఆకాన్ అనే వాడి దగ్గరకు వచ్చేది. ఇదిగోండి, జబ్దీ మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడిను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయుకు నాకు తెలుపుము అని నిన్ను వేడుకొనుచున్నాను అని చెప్పాడు. ఒరే, ఆయనకు మహిమ చెల్లించి మొత్తం ఒప్పేసుకో అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆకాను, దావీదైతే రియలైజ్ కాలేదండి, నాతాన్ చెప్పాల్సి వచ్చింది. కానీ ఆకాను యెహోషువతో ఏమంటున్నాడు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. అంతేకాదు, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఏమైంది నెక్స్ట్? అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని క్రింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోర్ లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ ఏమంటున్నాడంటే, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. మొత్తాన్ని పబ్లిక్కి తీసుకొచ్చాడండి. బంగారం వీటన్నిటినీ తీసుకొచ్చి పబ్లిక్గా వీళ్ళని రాళ్లతోటి చావగొట్టారు. చావగొట్టి వారిని రాళ్లతోటి, వారినంటే ఏంటి, తన కుటుంబాన్ని కూడా రాళ్లతోటి కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెట్టి కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ, బాధలోయ అని పేరు. ఇది వృత్తాంతం. ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఓకే, ఇదిగోండి మీకు ఇక్కడ లిస్టుతో పాటు చూపిస్తున్నమాట. ఇద్దరు దుష్కార్యాలు చేశారని మీకు అర్థమవుతుంది కదా. ఓకే, 2 సమూయేలు 11వ అధ్యాయం 27వ వచనం ప్రకారం, ఈ యెహోషువ 7వ అధ్యాయం 15వ వచనం ప్రకారం వీళ్ళిద్దరూ దుష్కార్యాలు చేశారు యెహోవాకి. అయితే ఇద్దరికి ఎదురైన పనిష్మెంట్ డిఫరెంట్ అనమాట. మీరు ఇక్కడ లిస్టులో కంపేర్ చేస్తే ఆకాను చేసిన తప్పేంటి? ఒకటి, దొంగిలకూడదు అని చెప్పేసి అంటాడనమాట. 10 ఆజ్ఞల్లో ఒకటి, నిర్గమ 20:15లో వస్తుంది, థౌ షల్ నాట్ స్టీల్ అని చెప్పేసి. ఈ స్టీల్ అంటే కిడ్నాప్ అనే మీనింగ్ కూడా చెప్తారు. లిటరల్గా వస్తువుని దొంగిలించడం కాదు, కిడ్నాప్ చేయకూడదు అని చెప్పేసి అంటారు మీనింగు. అదైనప్పటికీ ఏదైనప్పటికీ అది
చెయ్యకూడదని యెహోవా ఆజ్ఞించాడు. అంతేకాకుండా 6వ అధ్యాయంలో శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడలా మీరు శాపగ్రస్తులవుతారు అని చెప్పి దాన్ని మీరు ముట్టుకోకూడదని మళ్ళీ ఇంకోసారి చెప్పాడండి. యాంగిల్ ఎంఫసైజ్ చేశాడు. ఇలా చేసినప్పుడు వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము ఈ పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి యెహోవాకు ప్రతిష్ఠితములవుతాయి, కానీ మీకు కాదు అని చెప్పినా కూడా ఓకే, పట్టణం మొత్తాన్ని కాల్చేసి ఈ పాత్రలన్నీ యెహోవా ధనాగారంలో ఉంచుతారు. అయితే ఈ ధనాగారానికి వెళ్ళాల్సినటువంటి బంగారపు కమ్మి అలాగే వెండి వీటిని కొంత భాగాన్ని ఈయన ఆకాను దొంగిలించాడు. అది తప్పు. సో ఇతని మీదకి నేరం ఏమొచ్చింది? శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎందుకంటే వీడు కొంత దొంగిలించాడనమాట. ఎవరు? ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొన్నాడు కనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించాడు. ఇది ఒకటి. ఇది ఆకాను చేసిన నేరం. దావీదు నేరం ఏంటి? పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను. ఇది లేవి 20లో చెప్పిన 10వ వచనంలో లేవి 20 10వ వచనంలో చెప్పిన ఆజ్ఞ అన్నమాట. దాన్ని దావీదు బ్రేక్ చేశాడు. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా దావీదు ఆమెతోటి శయనించెను. ఓకే, ఇది ఆయన చేసిన తప్పు. అంతేకాదు ఆ స్త్రీ గర్భవతి అయి మరి గర్భద్వారాలు తెరిచేది యెహోవా గారే. అంత రెడీగా తెరిచారు. ఎందుకో నన్ను అడగద్దు. గర్భవతి అయింది. ఇది దావీదుకు చెప్పింది. చెప్పినప్పుడు ఉదయం దావీదు యుద్ధం మోపుగా జరిగే చోట ఊరియాని పెట్టాని చంపించాయని మెసేజ్ పంపించాడు అన్నమాట. ఊరియా చేతే ఓకే పంపించాడు. ఆ పట్టణపు వారు యుద్ధం చేసినప్పుడు కొంతమంది కూలిపోయారు. హిత్తీయుడకు ఊరియా కూడా చచ్చిపోయాడు అనమాట. ఇది జరిగింది. తర్వాత అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతల్ని పంపించి ఈ బత్షెబాని భార్యగా చేసుకుంటాడు. ఈమె కుమారుడు కూడా పుడతాడనమాట. ఇది జరిగింది. ఇద్దరు చేసిన తప్పులు ఇది. ఆజ్ఞలను ఇలా ఉల్లంఘించారన్నమాట. ఓకే, అయితే దొంగతనం పెద్ద విషయం కాదు. కొంచెం బంగారం వెండిని దొంగతనం చేయడం అంతగా అది పెద్ద విషయం కాదనమాట. యెహోవా ఆజ్ఞని తప్పాడనే కానీ ఇక్కడ దావీదు యెహోవా ఆజ్ఞని తప్పడమే కాదు, కొన్ని నెలల పాటు తప్పుతా వచ్చాడు. ఎన్నోసార్లు బత్షెబాతోటి పోయాడు. ఊరియాని కూడా ప్రణాళిక ప్రకారం చంపించాడు. తర్వాత బత్షెబాని తెచ్చుకొని కాపురం చేసుకున్నాడు అనమాట. మళ్ళీ పిల్లోని కూడా కన్నాడు. చాలా లెంగ్తీ పీరియడ్లో ఈయన యెహోవా ఆజ్ఞని ఉల్లంఘించాడు అనమాట. సో ఇప్పుడు ఇశ్రాయేలీయులు పాపం చేసున్నారు, నేను వారితో చేసిన నిబంధన మీరారు అని చెప్పినప్పుడు సో వాళ్ళని నిర్మూలిస్తే కానీ నేను మీతో తోడై ఉంటాను అని అన్నాడు అనమాట. ఓకే, సో ఇట్లా ఎవడెవడ దొరికిందో వాళ్ళు దుష్కార్యం చేశాడని చెప్పేసి ఇట్లా చెప్పినప్పుడు ఇది ఇజ్రాయేలు వారికి చెప్పారు. ఓకే, తర్వాత అట్లాగే నాతాను కూడా వచ్చి దావీదు దగ్గరికి ఉపమానం చెప్తాడనమాట. ఐశ్వర్యవంతుడు, పేదవాడు, వీడికి ఫుల్గా రిచ్ ఉంది, వాడికి ఒక గొర్రె పిల్ల ఉంది అని కథ చెప్తాడు. ఆకాను ఒప్పుకుంటాడండి. కానీ దావీదు వెంటనే ఏమంటున్నాడు? ఏం చెప్పడు. మనుషుడు చావాలంటాడు కానీ వీడికి అర్థం కాల, బలు ఎలిగినా కానీ నటించండొచ్చు. అప్పుడు నాతాను ఆ మనుష్యుడు నీవే అందుకని చెప్పేసి పనిష్మెంట్ ఏమొస్తుంది? ముందు చెప్తున్నాడు అన్నమాట, నీకు ఇన్ని మంచిని చేశాను అయినా నువ్వు చెడుతనం చేశావా ఆయనకి అని చెప్పేసి నీ భార్యను ఓకే అతని భార్యను నీకు భార్యగునట్లుగా నువ్వు పట్టుకున్నావు అని చెప్తా నువ్వు ఇదంతా చంపేశావు కాబట్టి నీ ఇంటి వారందరికి కూడా కష్టాలు వస్తాయి అంటున్నాడు. ఓకే, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి చేరువానికి అప్పగించుదును. పగటి యందు వాడు వారితో అంటే ఎవరు ఆ భార్యలతోటి శయనించును. నీవు ఈ కార్యము అంటే రహస్యముగా చేస్తేవి కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతును అని చెప్పేసి అన్నాడు. ఇది ఈయన భార్యల్ని ఈయన కొడుకుతోటి శయనింపజేయడం. అది ఒక ఆజ్ఞను ఉల్లంఘించడం అండి. 20లోనే చెప్తున్నాడు, తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదమును తీశాను, వారిద్దరికీ మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారణం అంటున్నారు. కాదండి, దావీదు కొడుకు శయనించేలా ఇక్కడ యెహోవా చేశాడు. మీకు అక్కడ మిగతా వాళ్ళందరూ మంచి చెప్తుంటే వీడి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు అనమాట. ఓకే, వాడు చెప్పింది యెహోవా దగ్గర నుంచే వస్తున్నట్టు ఉంటుంది ఇన్ఫర్మేషన్. అక్కడ చెప్తాడు క్లియర్గా. సో అయ్యగారు చేపించారు, అయ్యగారి ఆజ్ఞని ఆయనే ఉల్లంఘించేలా చేశారనమాట.
ఇది దావీదుకు వచ్చిన పనిష్మెంట్. దావీదు కాదు, దావీదు భార్యలకు వచ్చిన పనిష్మెంట్. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అని ఒప్పుకున్నాడు. దావీదు ఎట్లా ఒప్పుకున్నాడు అట్లాగే మీరు పైన కింద చూడొచ్చు కంపేర్ చేసి. ఓకే, సో నేను పాపము చేస్తేనే అని దావీదు ఒప్పుకున్నాడు కదా, సేమ్ అట్లాగే ఇదిగోండి చెప్పినప్పుడు ఏది, ఇదిగో ఇక్కడ ఏదండి ఇది, సారీ ఇక్కడ కింద ఉంది. సో ఆకాన్ ఏంటంటే ఇదిగోండి, యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము, దోపుడు సొమ్ములో నేను ఇంత 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 దొంగతనం చేశానని మొత్తం క్లీన్గా ఒప్పేసుకున్నాడు, ఎక్కడ దాచిపెట్టకుండా. దావీదు కూడా కింద అదే చెప్తున్నాడు, నేను పాపము చేశాను అని అన్నాడు. మీరు చూడండి దావీదు ఏమంటున్నాడు, నేను పాపము చేసి తిని అని అన్నాడు. ఈ యెహోషువతో ఆకాన్ ఏమంటున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అని ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. ఇద్దరు ఒప్పుకున్నారు. దావీదుకి రిటర్న్గా నాతాన్ ఏమంటున్నాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఆకాన్ దగ్గరకు వస్తే ఇక్కడ నాతానేమో నీ పాపం పరిహారం అయిపోయిందని చెప్తున్నాడు. యెహోషువ ఏమో ఆకాన్ తోటి నీవేళ మమ్ము బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీయులందరూ వాణ్ణి రాళ్లతో చావగొట్టిరి. చూస్తే పాపం ఒప్పుకున్న తర్వాత పరిహరింపబడిందేమో దావీదు, ఆకానికి ఏమి ఎదురైంది, రాళ్లతోటి చావగొట్టడం. వాడినే కాదు, వారిని కుటుంబం అందరినీ రప్పిస్తారు. మీరు అంతకుముందు వచనాలు చూస్తే రప్పించి అందరినీ రాళ్లతోటి చావగొట్టిన తర్వాత అగ్నితోటి కాల్చివేసి మొత్తం ఏంది, వీళ్ళ మందల్ని వీళ్ళ పశువుల్ని ఆఖరికి ఆ డేరాని కూడా కాల్చివేసి రాళ్ల కొప్పేసేస్తారు పైన. అప్పుడు ఈయన కోపోద్రేకం విడిచింది. బత్షెబాని ఉంచుకొని ఊరియాని చంపించి ఇంత దరిద్రం చేసినప్పుడు అయ్యగారి కోపోద్రేకం విడవలేదన్నమాట. దావీదుని చంపకుండా వెంటనే క్షమించేశాడు. ఆకాన్ని మాత్రం అందరినీ చంపిన తర్వాత కానీ కోపం వెనక్కి వెళ్ళల. ఎందుకు ఇంత ఆకాన్ని చేయడానికి కారణం ఇదిగోండి ఇది. ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకి గొప్ప హేతువు కలుగు చేస్తేవి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. యెహోవాని బ్లేమ్ చేస్తున్నాడు కాబట్టి, అంటే యెహోవాకి బ్యాడ్ రెప్యుటేషన్ తెచ్చాడు కాబట్టి అవతల వైపు ఆకాన్ని లేపేశాడు, యువతల వైపు దావీదును కాకుండా దావీదు బిడ్డని లేపుతున్నాడు. తప్పెవరు చేశారు, శిక్ష ఎవరికి పడుతుంది? ఓకే, పాపాన్ని పరిహరించింది ఎవరికి? దావీదుకి. యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు అని చెప్పి. మరి పిల్లోని చంపడం ఎందుకు? పరిహరించాడని పైన అన్నాడా? కానీ పిల్లోని బలి తీసుకున్నాడు. ఓకే, నిశ్చయముగా చొచ్చుని. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుజబ్బు పడిన. వెంటనేనండి మొత్తుతాడు, బిడ్డ జబ్బు పడిద్ది, చనిపోతుంది పాప. ఇది ఓకే. సో తర్వాత చూడండి, ఇంకా భార్యల విషయానికి వస్తే భార్యలు కొడుకు చేతుల్లో బలవుతారు. మిట్ట మధ్యాహ్నం వాడు అందరూ ఎదురుగా చేస్తారనమాట. తర్వాత దావీదు ఏంటంటే అది ఎట్లా జరిగిద్దంటే, దావీదుని తరిమినప్పుడు వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతాడు దావీదు. తిరిగి దావీదు వచ్చిన తర్వాత ఏమవుతుంది, దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకుని, ఎవరు? అబ్షలోం తోటి పోయిన వాళ్ళు అన్నమాట ఈ 10 మంది. అబ్షలోం అంటే ఆ దావీదు కొడుకు, పినతల్లులతో పోయినవాడు. సో ఈ 10 మందిని స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారి యొద్దకు పోకుండెను. అంటే తిండి పెడుతున్నాడు, కాపురం లేదు, ఇంకేం లేదు, వాళ్ళు అట్నే మగ్గిపోవాలన్నమాట. వారు కావలి ఉంచబడిన వారై వారు బ్రతికినంత కాలము విధవరాండ్రవలే ఉండరు. అంటే ఏంటి, మొగుడున్నా కానీ లేనట్టుగానే ఉన్నారు. ఈ పొజిషన్కి కారణం ఎవరు? వీళ్ళు ఏమన్నా తప్పు చేశారా? చేయలా. వీళ్ళని ఈ పొజిషన్లో పడేసింది ఎవరు? యెహోవా. పోనీ వీళ్ళు చేసిన తప్పుకు పడేశాడా? కాదు. దావీదు చేసిన తప్పుకు గాను పుట్టిన పిల్లోని చంపాడు. అసలు సంబంధం లేని ఉపపత్నుల్ని ఈ తప్పు చేయించాడనమాట. అబ్షలోం చచ్చాడు దానికి కారణంగాను. ఇది తప్పించుకున్నది ఎవడరా నాయన అంటే దావీదు. దావీదు ఒక్కడే తప్పించుకుంది, మిగతా వాళ్ళందరూ బుక్ అయ్యారు. అదే ఆకాను విషయంలోకి వస్తే
ఆకాను జస్ట్ దొంగతనం చేశాడు, వాడు ఒప్పేసుకున్నాడు కూడా, చేసుకుంది. మీరు ఇట్లా తప్పు చేస్తే మీరు పాప పరిహారార్థ బలి, అపహార బలి, అంటే దాన్ని ఏమంటారంటే ప్రాయచిత్త బలి, ఇవన్నీ ఉంటాయండి వాళ్ళకి లేవీ కాండంలో. ఓకే, వాటిని ఇచ్చి యెహోవాకి మీరు తీర్చుకోవచ్చు, రైట్. కానీ ఆకాను విషయంలో మాత్రం క్షమించలేదు యెహోవా. ఆకానుని, ఆయన ఫ్యామిలీని, పశువుల్ని, ఆఖరికి డేరాని కూడా తగలబెట్టాడు. కానీ దావీదు దగ్గరికి వస్తే మాత్రం వెంటనే నీ పాపమును పరిహరించును. వీళ్ళు ఇది చెప్తా ఉంటారు ఎప్పుడు, దావీదు ఉత్తముడు ఎందుకు అంటే పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి అని. ఇదండి ఒప్పుకోవడం. వాడికి ఏమీ గాల, వాడికి ఏమైందో వాడు బాగానే ఉన్నాడు, చివరి దాకా బాగానే బతికాడు. చివరిలో కూడా ముసలోడైనాక వెట్ట కోసమని కన్నెపిల్లని ఒక అమ్మాయిని తెచ్చుకొని పక్కలో పెట్టుకున్నాడు. కాకపోతే ఆ టైంలో నిలబడి ఉండదు, లేకపోతే ఇంకా చేయాల్సింది ఏదో చేసి ఉండేటోడు. సో అది జరిగింది దావీదు విషయంకి వస్తే. ఆకాను విషయంకి వస్తే ఇది మీ కంపారిజన్ పక్కనే పెట్టాను. సో ఇంతకన్నా డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు సింపుల్గా చూసారనుకోండి, ఇంతే. రెండే రకాలన్నమాట మనకుంది. ఊరియానేమో కోట దగ్గరికి పంపించి వాళ్ళు బాణాలు వేస్తే తగిలే చోటుగాడ పెట్టి వాడిని చంపించాడు ఒకడు. ఇంత దారుణమైన పని చేసినోడు తేలిగ్గా తప్పించుకున్నాడు. కొన్నాళ్ళు వెలివేయబడ్డాడండి అంతే, ఇంకంతకన్నా ఏమీ లేదు. కొన్నాళ్ళు అంతే, ఇంకేం కాల. కానీ యువతల వైపు ఆకానికి ఏం జరిగింది? ఇది దొంగతనం చేసినందుకు ఆయన ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ, ఆయన సంపదలు, ఆఖరికి డేరాతో సహా అన్నీ బుక్ అయిపోయినాయి. అందరినీ తీసుకొచ్చి జనాల మధ్యలో నిలబెట్టి రాళ్లతోటి చావగొట్టారండి, రాళ్లతోటి. మీరు అర్థం చేసుకోండి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో రాళ్ల దెబ్బలు అని చెప్పేసి. వాడు చచ్చేంత వరకు రాళ్లతోటి కొట్టి వాళ్ళని తగలబెట్టి మళ్ళీ ఆ రాళ్లతోటి కప్పేశారు. ఇది ఆకానుకు జరిగింది. వీడు దొంగతనం చేశాడు, వాడు దరిద్రం చేశాడు దావీదు. పనిష్మెంట్ ఏమో ఇదన్నమాట ఎదురయ్యింది. తర్వాత దావీదుకి ఇంకా గొప్ప బహుమానం, రక్షకుడు నీ కుటుంబంలో నుంచే వస్తాడు, దావీదు నుంచే కొమ్మ చిగురుస్తుందన్నమాట. ఏది? ఇంత దరిద్రం చేసినోడికి. ఎట్లుంటుందండి? ఇదండి పక్షపాతం అంటే. ఇది పక్షపాతం అంటే, ఇది పచ్చ పక్షపాతం అన్నమాట. ఇంతకన్నా ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లోతు విషయం వీటిల్లోకి కూడా వెళ్ళొచ్చు కానీ. సో క్షమాపణ కొందరికేనా? ఆకాను వేడుకున్నాడు, దావీదు వేడుకున్నాడు, కానీ క్షమాపణ ఒక్కడికే లభించింది. ఆయన తీర్పు తీర్చాడు. దావీదు నాకు ఒక తీర్పు తీర్చాడు, ఆకానుకు ఇంకొక తీర్పు తీర్చాడు. ఇద్దరి తీర్పు సమంజసమేనా? ఆకాను చేసిన తప్పు వాడిని, వాడి కుటుంబాన్ని, అందరినీ రాళ్లతోటి కొట్టి తగలబెట్టేంత పాపమా దొంగతనం చేయడం? బంగారాన్ని, అది కూడా వేరే జనాలది కాదు, నగరంలోది. కాకపోతే యెహోవాకు ప్రతిష్ఠితం అవ్వాల్సిన బంగారాన్ని దొంగతనం చేశాడు కాబట్టి ఇంత కడుపు మంట. మీరు అది చూసుకోవాలి. మరి దావీదు చేసిందేంటి? యెహోవా వస్తువులు దొంగతనం చేయాల. వాడు అమ్మాయిని పట్టుకున్నాడు, అమ్మాయి భర్తను చంపాడు, అంతేగా. అంతకన్నా ఏముంది? నా బంగారం బోలా, నా వెండి బోలా, నా ఆలయాన్ని లేకపోతే నా గుడారాన్ని ముట్టుకోవాలా? సో నాకు కేర్ లేదు. వాడు పాపము చేశానని ఒప్పుకున్నాడు కాబట్టి వాడిని క్షమించా. కానీ నా వస్తువుల్ని టచ్ చేస్తే, వాడు పాపము చేశానని ఒప్పుకున్నా, నువ్వు బాధ పెట్టావు కాబట్టి నిన్ను బాధ పెడతా, నిన్ను నీ పాపాన్ని పరిహారం చేయను, పడేస్తా. అంతే కదా? సో ఈ తీర్పులో ఏమన్నా అర్థం ఉందో మీరే చెప్పండి. ఇంత పక్షపాతం ఎందుకు? ఒకటండి, ఇది పక్షపాతం కాదు, దావీదు రాజు, అందుకని ఆయన తప్పు చేసినా కానీ చెల్లింది. ఆకాన్ అనేటోడు మామూలు వ్యక్తి, వాడు తప్పు చేస్తే చెల్లదు. ఎద్దుల బండి వెళ్తున్నప్పుడు ఎద్దులు కాలు జారితే ఆ మందసాన్ని పట్టుకున్నందుకు ఉజ్జా అనేటోడు చస్తాడు ఆన్ ది స్పాట్. ఓకే, మీది ఎక్కడ? మనకి 2 సమూయేలు 6లో వస్తుంది, 6వ అధ్యాయంలోనే. తర్వాత సంఖ్యాకాండం 15లో విశ్రాంతి దినం రోజు పొల్లలేరుకున్నాడని చెప్పి సమాజంలోకి తీసుకొచ్చి మోషే వెళ్ళి యెహోవా దగ్గర ఎంక్వైరీ చేస్తే, పొల్లలే కదా ఏరుకుంది పోనీ అంటాడా? అబ్బెబ్బే, పొల్లలేరుకున్నా కానీ వాడిని రాళ్లతోటి కొట్టి చంపండి అని చెప్పేసి అంటారు. రాళ్లతోటి కొట్టి, అక్కడ కూడా ఉంటుంది చూసుకోండి కావాలంటే, సంఖ్యాకాండం 15:34 అనుకుంటా. సో రాళ్లతోటి కొట్టి మరీ చంపిస్తాడు పొల్లలు ఏరుకున్నందుకు. ఆడ చూసాం, ఎద్దుల బండి కాలు జారితే మందసాన్ని పట్టుకున్నందుకు అక్కడ చంపాడు. కానీ ఇక్కడ మాత్రం రాజు కదా దావీదు, రాజును క్షమించాడు అనమాట. అది
సో మీరు ఆలోచించుకోండి, ఇది నిజమా, ఈయన రాజుని క్షమించాడా, లేకపోతే వీళ్ళెట్లా రాసుకొని మన నెత్తి మీద రుద్దారా అనేది డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. సో అదండి, ఇప్పటికీ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ విషయం. అయితే తర్వాత ఈ భార్యలకి జరిగింది ఏంటి, ఈ అబ్షలోం ఏం చేశాడు, ఇది యెహోవా ప్రేరణ కాదా, ఇది ఎంతవరకు కరెక్టు, దీని వెనకాల మెకానిజం ఏంటి, పిల్లవాడు ఎట్లా చచ్చిపోయాడు, దావీదుకు జరిగింది ఏంటనేది మరొక పెద్ద అంశం. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది. సో తర్వాత దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను, ఒక పర్టికులర్ ఏదో ఒక టైంలో చేస్తాను అనమాట. మళ్ళీ అప్పుడు కలుసుకుందాం. లేకపోతే మళ్ళీ రేపు ఆదివారం ఉంటుంది కదా, ఏదో లైవ్ పెడతాను, దాంట్లో కలుసుకుందాం అనమాట. అప్పటి వరకు ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి వెనక్కి వెళ్ళి. ఇంకా బెటర్ ఏంటంటే మీరే బైబిల్ని తీసుకొని, ఎంత 4 చాప్టర్లేగా, యెహోషువ గ్రంథంలో 6, 7, తర్వాత 2 సమూయేల్లో 11, 12 ఇవి సరిపోతాయి. సో ఈ 4 చాప్టర్లు చదివేస్తే మీకు మొత్తం అర్థమవుతుంది అనమాట. ఒకరోజు ఎప్పుడైనా బోర్ కొట్టినా కానీ ఏదన్నా అట్లా కూర్చొని చదవండి. మంచి ఇంట్రెస్టింగ్ మసాలానే ఉండేది అంతా. యుద్ధాలు, వ్యభిచారము, మర్డర్లు, మా వెన్నుపోట్లు, తర్వాత శిక్షలు, రాళ్లతో చావగొడ్డాలు, అంతా మాస్ ఎలిమెంట్సే ఉంటాయి. ఏం బోరింగ్గా ఉండవు ఈ 4 చాప్టర్లు. సో చదివేయండి, చదివితే మీకే అర్థమవుతుంది. నేను చెప్పింది వినడం కన్నా మీరు పుస్తకాన్ని చూస్తా చదివి ఆలోచిస్తే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది అనమాట. సో అదండి, మీరు లేదు అంత లేదనుకుంటే ఈ వీడియోని ఇంకోసారి ప్లే చేసి చూడొచ్చు అనమాట, మీ చాయిస్ ఏదన్నా కానీ. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.